వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ముందు నేను ఒక వీడియో చూపిస్తే చూడండి. రైట్, చూసారు కదా. కాశ్మీర్లో బహిరంగంగా ఉగ్రవాదానికి పిలుపునిస్తున్నారు. కాశ్మీర్ని హిజ్బుల్గా మారుస్తాం అని నినాదాలు వినిపిస్తున్నాయి. మళ్ళీ ఖమేనీ మరణం తర్వాత కాశ్మీర్ హిజ్బుల్లాగా మారుతుందని కాశ్మీర్లో నినాదాలు చేస్తున్నారు. హిజ్బుల్లా లెబనాన్లో ఉన్న ఒక ఉగ్రవాద సంస్థ. ఈ నినాదాన్ని లేవనెత్తుతున్న వారు కాశ్మీర్లో హిజ్బుల్లాను స్థాపించాలని కోరుకుంటున్నారు. ఇది ఉగ్రవాదానికి బహిరంగ పిలుపు ఇవ్వడమే. వాస్తవానికి కాశ్మీర్ గత ప్రభుత్వాల సమయంలో పూర్తిగా హిజ్బుల్లా లాగా ఉండేది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిజ్బుల్లా వెన్నువిరిగింది. కానీ అది ఇప్పటికీ ఊపిరి పీల్చుకుంటుందని, కాశ్మీర్లో కాస్త అటు ఇటు అయినా దాన్ని మహావటవృక్షంగా మార్చడానికి సిద్ధంగా ఉందని దీంతో మరొకసారి నిరూపితమైంది. ఇలాంటి వాళ్ళను ఈ దేశం నుంచి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తరిమి కొడుతుందా అని నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా. మరి మీరు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.